దాలే ఆగు. వెళ్ళరా వెళ్ళరా బండు గుద్దావా అక్కడ ఊదు ఒకసారి దా. మందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. ఆడినెవరో గుద్దారు. నా బండి వేసుకెళ్ళి నేను వచ్చాను. బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నేను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపా. నేను నడిపానా? నేనే నడిపాను. ఓకే. కానీ బండి వాళ్ళు గొడవ అవుతున్నట్టు నేను నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే. నేను ఎక్కడ బండి నడిపాను? తాగాను. నేనే నడిపాను. కానీ వాడు కేసు చేసాడని నేను వచ్చా. మందు తాగి బండి నడపచ్చా? నేను దాకూడదు. మరి ఎందుకు బండి మందు తాగి నడపాను? ఎప్పుడు మా బామ్మ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా? నీ దాంట్లో జాబ్ ప్రైవేట్ జాబ్. నువ్వేంటమ్మా? సార్ పైప్ లైన్ వాటర్ లైన్ జాబ్. మా బామ్మ నువ్వెంత వేసావు? ఏం వేయలేదు. నువ్వేమీ లేదు. మరి ఈయన ఎంత వేసాడు? అక్కడ మామూలుగా ఏం తెలియదు సార్. ఏమీ తెలీదా? ఏంటి మందు వేయటం కూడా తెలీదా? నువ్వు తాగించావా? నేనేం ఏపీ లేదండి. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరు తిరిగి ఏంటి? ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇలా చేత్తోనే డబ్బులు ఇస్తారు ఇలాగా? నువ్వు చేసిన క్రైమ్ ఏంటి? సార్ ఫైట్ నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నావు మళ్ళానే. అలాగే చేయమాకరా బాబు. అదే మాట్లాడు. వీడు మాత్రం 3 క్వార్టర్లు వేసారని ఒప్పిని ఒప్పుకుంటున్నాడు. 3 క్వార్టర్లు వేసావు. 3 క్వార్టర్లు అంటే ఒక ఫుల్ బాటిల్ ఒక క్వార్టర్ తక్కువ అంతేనా? అంతే కదా? ఏమనుకోమాకండి సార్. ఒకసారి ఇన్ఛార్జ్ సార్, ఒకసారి వదిలేను సార్. తాళాలు నువ్వు చేసిన తప్పుగా ఏదో వదిలేనా? కాలు పట్టుకోమ. రేపొద్దున్న ఇలాగే మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా రివర్స్ రూట్లో వచ్చి గుద్దేస్తాడు. వాడికి కూడా 500 ఇచ్చేసి ఇంటికి పంపించేస్తావా? మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. అమ్మ నాన్న లేరు, అందుకని ఇలా తయారు. పాపం 3 క్వార్టర్ల మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు. 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. ఏంటి ఏమన్నా? సారీ ఏం చదువుకున్నా? ఏంటది అంటే నాకు తెలీదు. ఎంఈసిఎస్ అంటే నిజంగా నాకు తెలీదురా. ఎంఈసిఎస్ అంటారు దాన్ని. ఎంఈసిఎస్ అంట. ఓకే. ఇంగ్లీష్ రావచ్చు నీకైతే? ఒక్కసారి వదిలే అన్న.